జిల్లా కేంద్రంలో భూరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బహుజన రమేష్, గంధం రాజశేఖర్, చింతల భాస్కర్, కామారం వెంకటేష్, బంటారు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెపాక సిద్ధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అసైన్డ్ భూముల కోసం పోరాడిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కీర్తిశేషులు పుట్టపాక మహేంద్రనాథ్ శతాబ్ది జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల నూతన జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసన్న చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో గత 60 నుంచి 70 సంవత్సరాలుగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న లక్షలాది రైతన్నలకు ఇప్పటి వరకు యాజమాన్య హక్కులు ఇవ్వకపోవడం బాధాకరమని, భూములు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని యాజమాన్య హక్కులు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి 1 ఎకరం సాగు భూమి పంపిణీ చేయాలని, మన భూమి హక్కు కోసం మనమే పోరాడాలి, రాజీ పడే ప్రసక్తి లేదు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెపాక సిద్ధులు మాట్లాడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి విజయం సాధించాలంటే పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి వరకు పూర్తి కావాలని, అందులో భాగంగానే ఈ రోజు నూతన కమిటీల నియామకం జరిగిందని, ప్రతి గ్రామంలో భూరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రతి అసైన్డ్ భూమి లబ్ధిదారునికి కుటుంబానికి తీసుకెళ్లినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నాయకులు, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మా భూమి మా హక్కు, హక్కుల ఆత్మగౌరవం అనే నినాదంతో సభ ప్రాంగణం మార్మోగింది. జిల్లా కేంద్రంలో అసైన్డ్ భూములు దాని సమస్య పరిష్కారం కోసం ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మైసన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, నార్కల్ తాలూకా కమిటీ, వివిధ మండలాల కన్వీనర్లకు ఈరోజు ఇక్కడ స్వాగతం తెలియజేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో మనకి ఇచ్చినప్పుడు భూములు కనీసం సెల్ ఫోన్ కాదు కదా, ల్యాండ్ అంటే తెలియని పరిస్థితి. ఇందిరాగాంధీ అనుకోండి, ఎన్టీఆర్ అనుకోండి, ఇంకా అంతకుముందున్న ప్రభుత్వాలు అనుకోండి, వాళ్ళు ఇచ్చిన భూములప్పుడు టెలిఫోన్ సౌకర్యం లేదు. పట్టా సౌకర్యం కూడా ఏ రకంగా ఉన్నదంటే, ఒక పేపర్ మీద రాసిస్తే ఎంఆర్ ఆఫీస్లో ఒక స్టాంప్ వేసిస్తే అదే పట్టాగా ఉన్న పరిస్థితి. దాని నుంచి రాను క్రమక్రమంగా టెక్నాలజీ పెరుగుతూ ఫోన్ సౌకర్యం కల్పిస్తూ జనం ముందడుగు వేస్తున్న క్రమంలో ఈ ఎక్కువ శాతం పేరు వచ్చింది ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకి. నేను పార్టీల గురించి అనట్లేదు, జరిగిన సమస్య చెప్తా ఉన్నా. దళితులకు భూములు ఇవ్వాలన్నా, ఇల్లు ఇవ్వాలన్నా మొదటగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన భూములను తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడి, అందరూ సకల జిల్లా సమ్మెగా కొట్లాడి రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, భూమి సౌకర్యం, అన్ని రకాలుగా పరిశ్రమలు, ఫ్యాక్టరీలు వచ్చి ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చి చదువుకునే నిరుద్యోగ యువకులు ఏ చెడు మార్గాలకు ప్రయత్నించకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 42 రోజులు సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొన్న పరిస్థితి. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంటే ఆ 10 ఏళ్ళ. నా పేరు బహుజన రమేష్ అంటారు, మాది వనపర్తి డిస్ట్రిక్ట్ శ్రీరంగాపురం. మేము ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపినాము, ఎస్సీ ఫెడరేషన్ అని. దాన్ని కూడా నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసాను. అయితే మొదటగా భూరక్షణ కమిటీ ఈనాటి సమావేశానికి వచ్చిన మీ అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున ఒకటి మన్నించమని అడుగుతున్నాను. మొదటగా ఒకటి సమాచార లోపం వల్ల పెద్దలు పూజ్యులు మహేంద్రనాథ్ గారికి దండేశ్వరుడు. రెండవది కూడా మనందరికీ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచే మనం ఎక్కడైనా మొదలు కావాలి, కానీ ఇక్కడ మనం మొదలు కాలేదు. ఈ 2 పొరపాట్లు జరిగినందుకు నేను రాష్ట్ర కమిటీ తరఫున మన్నించమని అడుగుతున్నాను మీ అందరినీ. మళ్ళీ ఇంకోసారి భూరక్షణ సమితికి వెళ్ళి ఏ సమావేశం జరిగినా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచే మొదలవుతామని నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా నిలబెట్టాను. ఇప్పుడు ఈనాటి గౌరవం కూడా ఉండదు కాబట్టి ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా మనం హక్కులు సాధించాలి. సాధించినప్పుడే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న ఆ భూమిపైన కూడా మనకు రైట్స్ వస్తే దానిపైన పంట రుణాలు కానీ, ఇంకా అమ్ముకునే హక్కు కానీ, ఇంకా రకరకాల హక్కులు
దానిపైన మనం సాధించినట్లయితే ఖచ్చితంగా మనకు రెస్పెక్ట్ అనేది. కానీ ఇక ఇస్తారేమో, రేపు ఇస్తారేమో, మాకు ఇస్తారేమో అని చెప్పేసి 10 ఏళ్ళు మనం వెయిట్ చేసుకుంటూ వచ్చినాం. ఏ రోజన్నా మా కోసము ఒక అనౌన్స్మెంట్ రాకపోతుందా, మా కోసం ఒక జీవో రాకపోతుందా, మా కోసము ఈ పేదల ఏది కళ్ళల్లో నీళ్ళు ఆనంద భాషలో చూడకపోతామా అని ఒక వెయిట్ చేసుకుంటూ వచ్చినాం. కానీ 10 ఏళ్ళ టైంలో ఏం జరిగిందనంటే ఇలా చాలామంది అన్నారు, నాకంటే ముందు చాలామంది మాట్లాడారు. శ్మశాన వాడికలు కట్టాలంటే అసైన్ భూములే గుర్తుకొస్తాయి, మన ప్రకృతి వనాలు కట్టాలంటే అసైన్ భూములే గుర్తుకొస్తాయి, ఇంకా వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఏదైనా ప్రోగ్రాము ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే అసైన్ భూములే గుర్తుకొస్తాయి. టీఆర్ఎస్ పార్టీ బిల్డింగ్లు కట్టాలన్నా కూడా గుర్తుకొచ్చింది అసైన్ భూములే గుర్తుకొచ్చింది. ఇలా ప్రతిదీ అసైన్ భూములు పేదల దగ్గర నుంచి గుంజుకొని బిల్డింగ్లు కట్టుకుంటారు తప్పించి, కానీ వాళ్ళ పూర్తిస్థాయి హక్కులు ఇద్దామని మీరే స్వయంగా చెప్పారు, మీరే అసెంబ్లీలో మాట్లాడారు, దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోలేకపోయారు. ఈనాటి పేదల అసైన్ భూముల హక్కుల సాధనపై ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు దుర్గా మైసన్న గారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి అన్న బహుజన్ రమేష్ అన్న గారు, భాస్కర్ గారు, ఉన్నటువంటి పెద్దలందరూ మరియు వివిధ మండలాలు జిల్లాల నుంచి వచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా జైవేమి తెలియజేస్తుంది. నిజంగా ఈ దేశంలో అసైన్ భూములు, ప్రభుత్వ భూములు ఎవరు సాగు చేస్తున్నారంటే పేదలే సాగు చేస్తున్నారు. వాటిని నమ్ముకొని పేదలే ఉంటున్నారు. ఎందుకంటే పేదలకి, ఎస్పెషల్లీ దళితులకి, బడుగు బలహీన వర్గాలకి భూములు లేవు. ఆ కారణంగా వెట్టి చాకిరిలో మగ్గుతున్నారు. ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వెట్టి చాకిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మట్టుకు వెట్టి చాకిరి పోయింది. అంటే చైతన్యమైనరు, ఎడ్యుకేట్ అయింది కాబట్టి. అయితే ఇప్పటికీ కూడా అసైన్ ల్యాండ్స్ మన దళితుల చేతుల్లోనే ఉన్నాయి. ఇంతకుముందు అన్నవాళ్ళు చాలా మంచి సబ్జెక్ట్ మాట్లాడిరు, చాలా వివరంగా మాట్లాడిరు. అది మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ప్రభుత్వాలకు ఎప్పుడు ఎవరికి ఏమవసరం వచ్చినా కూడా మళ్ళీ అసైన్ ల్యాండ్స్నే వాటి దగ్గరికే వస్తున్నారు. ఏదైనా రోడ్డు నిర్మాణం చేయాలంటే కూడా మళ్ళా ధనికులు, అగ్రవర్ణాల భూములు పోకుండా మళ్ళీ అసైన్ ల్యాండ్స్ మీదకి వెళ్ళి తీసుకొస్తున్నారు. రోడ్లు కానీ ఇంకా రకరకాల వివరాలు, కంపెనీలు ఉన్నా కూడా ఏదన్నా ఇండస్ట్రీ తీసుకురావాలన్నా కూడా అక్కడికే తీసుకొస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ అసైన్ భూములను నమ్ముకొని ఉన్నటువంటి చాలామంది దళితులు, బడుగు బలహీన వర్గాల కుటుంబాలు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గారు ప్రీతమైన సహకారంతో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధినాయకులు ఉన్నారో నాయకులతో మెప్పించి చేసి తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి కారణము మన ముగ్గబైసన్న గారు, ప్రీతమన్న గారికి చాలా మంది తెలిసి ఉంటుంది, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న గారు కూడా కీలక పాత్ర తీసుకొని అప్పుడున్న నాయకత్వంతో మాట్లాడి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మనకు తెలిసినట్టయితే ఇది వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పారు, యాజమాన్య హక్కులు ఇస్తాము అసైన్ భూములకు అనేది. మళ్ళీ ఇక్కడ దళిత డిక్లరేషన్ జరిగింది, చేవెళ్ళ దళిత డిక్లరేషన్లో చెప్పారు యాజమాన్య హక్కులు ఇస్తాము అసైన్ భూములకు అని. ప్లస్ ధరణి అనేది మనం చూసినాం, ధరణి వల్ల చాలా ఇబ్బంది పడతారు రైతాంగం. ఆ రైతులను ధరణి తీసేసి భూభారతి పోర్టల్ తీసుకొచ్చింది రాష్ట్ర గవర్నమెంట్. ఈ భూభారతి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు కూడా అందులో కూడా ఒక వాడు మెన్షన్ చేసింది అసైన్ భూములకు పూర్తిస్థాయి హక్కులు ఇస్తామని చెప్పేసి. ఈ రకంగా మనం చెప్పుకుంటూ వచ్చిండు. దాన్ని మనము ఇలా 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు చూస్తే ఈ ప్రభుత్వం కూడా పోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించుకోవాలి. ఎందుకంటే ఈ అసైన్ భూములకు ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా సంబంధం ఉంది. ఈ అసైన్ భూములు ఇచ్చింది మెజార్టీ భూములు ఇందిరమ్మ గారు ఇచ్చింది. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది ఇందిరమ్మ గారు ఇచ్చిన భూములే ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది ఇక్కడ. రాహుల్ గాంధీ గారు స్వయంగా హక్కులు ఇస్తామని చెప్పారు, ఖర్గే గారు హక్కులు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడున్నప్పుడే మనము ఖచ్చితంగా హక్కులు సాధించుకోవాలనే ఉద్యమంతో ప్రతి జిల్లాలకు పోదాము, జిల్లా కమిటీలు వేద్దాము, మండల కమిటీలు వేద్దాము, గ్రామ స్థాయి కమిటీలు వేద్దాము, వేసి రైతుల కోసము ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్న రైతన్నలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ మన కోసం ఒక ఉద్యమం నడుస్తుంది, మన కోసము ఒక పోరాటం నడుస్తుంది.
దీనిలో మన భాగం కూడా ఉండాలి అన్న ఒక ఆలోచనతోటి కమిటీలు వేయాలని ఒక నిర్ణయం రావడం జరిగింది. దానిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ ఉన్న 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలలో కమిటీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ దాన్ని మళ్ళీ 2వ ఫేజ్ కింద ఇక్కడికి మహబూబ్ నగర్ జిల్లాలో రావడం జరిగింది. రాజశేఖర నుండి అన్న మా జిల్లాకు రండి, మేము జిల్లాలో మా అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కన్వీనర్లు ఉన్నారు, వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నాము, మేమందరం యాక్టివ్గా ఉన్నాము, మేమందరం పనిచేస్తాము, మేము సిద్ధంగా ఉన్నాము, మీకు తోడుగా మేము ఉంటామని చెప్పేసి అన్న చేయడం వల్ల మైసన్న గారు తమ్ముడు ఇలా పోదాంపా అంటే ఇలా ఇక్కడికి బయలుదేరడం జరిగింది. ఇవాళ ఇక్కడ రావడం ఏంటంటే అసలు ఇది ఒక గొప్ప మిరాకిల్ అనుకుంటా. ఇవాళ మాజీ మంత్రివర్యులు రవీంద్రనాథ్ ఇలా పుట్టినరోజు అనేది ఇక్కడ మనకు తెలిసింది. మాజీ మంత్రివర్యులు రవీంద్రనాథ్ మహేంద్రనాథ్ అన్న 100వ పుట్టినరోజు ఆయన అసెంబ్లీల కోసము ఇవ్వాలని కొట్లాడిన వ్యక్తి. దానికోసం ఇలా రావడం అని అంటే ఇది అసలు దేవుడు అంటే ఒక అనుకోకుండా కల్పించింది ఇది అసలు. ఇది ఒక్కసారి ఫోన్లో సైలెన్స్లో పెట్టుకోవచ్చు. ఈ సమావేశానికి అనుకోకుండా అనుకోని 2 జరిగింది. అనుకున్న మీటింగ్లో అనుకోకుండా గౌరవ పెద్దలు 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా జరగడం మనకందరికీ కూడా ఆనందం. ఇది అనుకోలేదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అనుకున్న విషయం ఏంటి? భూరక్షణ సంఘం సమావేశం పెట్టారు. అనుకున్న ప్రకారం చంద్రశేఖర్ అన్న గారు, బహుజన రమేష్ అన్న గారు, భాస్కర్ అన్న గారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు అందరూ కూడా వారికి భూరక్షణ సంఘం తరఫున వారందరికీ ఉద్యమాలు ఉన్నారు. అని నేను ఏ రాజకీయ నాయకుని కాదు, రాజకీయ ఉపన్యాసం నాకు రాదు. ఈ సాధారణంగా ఏదైనా మీటింగ్ జరిగితే కుల సంఘాల మీటింగ్లని, రాజకీయ సంఘం మీటింగ్లని జరుగుతుంది. కుల సంఘాలలో కులం ఉంటారు, రాజకీయ పార్టీలు, రాజకీయాలు. కానీ మన సంఘం భూమి సంఘం కూడా కులాలకు అతీతమైనది, మతాలకు అతీతమైనది, రాజకీయాలకు అతీతమైనది. ఇదేం సంఘము? భూమి సంఘం, ముక్తి సంఘం, బతుకు సంఘం. జల్ జంగల్ జమీన్ అన్న కొమరం భీమ్ వినాలి. జల్ జంగల్ జమీన్ అన్న కొమరం భీమ్ వినాలి. అల్లూరు సీతారామరాజు దేనికోసం కొట్లాడిండు? అందరూ అంటారు స్వతంత్ర ఉద్యమం అంటారు. కానీ అక్కడ ముఠావారి పద్ధతిలో జరుగుతున్న భూమి మీద కొట్లాడిందే ఉద్యమం. ఏ పద్ధతి? ముఠావారి పద్ధతి. 4 పద్ధతులు: రైతువారి పద్ధతి, జమీందారి పద్ధతి, ముఠావారి పద్ధతి, ఊరుమ్మడి వారి 4 పద్ధతులు. అందులో ముఠావారి పద్ధతి మీద కొట్లాడిందే అల్లూరు సీతారామరాజు. కనుక భూమి ఉద్యమం ఎప్పుడు కూడా ఒక బతుకు తెరువు, ఒక ఆత్మగౌరవం. ఇలా మీరు గ్రామాలకు పోతే గ్రామ చావడి రచ్చబండి అంటారు. రచ్చబండి అక్కడ ఎవరు కూర్చుంటారు? రైతులు కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? రైతు అంటోనికి ఆత్మగౌరవం ఎక్కువ, పరిపాలన యొక్క విధానాలు తెలుసు. భూమి ఉన్నోడికి ఏముంటుంది? భూమి మీద ఆధిపత్యం ఉంటుంది. ఆధిపత్యం ఉన్నోడికి ప్రజల మీద ఆధిపత్యం ఉంటుంది. తద్వారా రాజకీయ అధికారం వస్తుంది. ఫస్ట్ మొదట ఎవరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు ఎవరు అయినరు? భూములు ఉన్న వాళ్ళే అయ్యారు. భూమి అనేది ఆత్మగౌరవం, ధనము, తద్వారా భూస్వాములే అధికారంగా రాయటం. మీకందరికీ ఒక విషయం తెలవాలి. మీరు దయచేసి ఇంటికి పోయినాక ఈ కరపత్రం చదవండి. ఈ కరపత్రంలో ఫస్ట్ పేజీలో ఏముంది? భూమి ఎవరికి ఎట్లొచ్చిందని ఉంది. ఫస్ట్ ఈ తెలంగాణలో ఉన్న భూములని ఎవరి భూములు? మొత్తం తెలంగాణ ఎవరిది? నిజాం రాకముందు కాకతీయులు రాకముందుకు శాతవాహన. తర్వాత ఎవరిది? నైజాం. అంటే రాజు మారుతూ ఉంటే యాజమాన్య హక్కు మారుతూ ఉంటుంది.
రాజు మారుతూ ఉంటే యాజమాన్య హక్కు మారుతుంది. కాకతీయుల రాజ్యం పోయి నైజాం నా భూమని ఊకుంటాడా? నైజాం రాజ్యంలో పోయి కాకతీయులు వచ్చి నాది రాజ్యం అని ఊకుంటాడా? అంటే రాజు ఎవడో భూమ, రాజు ఎవరో తెల్లుళ్ళు పోతప్పుడు ఈ దేశంలో ఎన్ని రాజ్యాలు ఉండే? బ్రిటిష్ వాళ్ళు పోతప్పుడు ఈ దేశంలో ఎన్ని రాజ్యాలు ఉండే? దాదాపు 560 రాజ్యాలు. రాజ్యం అంటే ఏముంటుంది? రాజు చేతిలో రాజ్యం ఉంటే రాజు చేతిలో ఏముంటుంది? భూమి ఉంటుంది. ఈ భారతదేశంలో భూమి అంతా ఎవరి చేతిలో ఉంది? 660 మంది రాజుల చేతిలో ఉంది. స్వాతంత్రం వచ్చింది కానీ భూమి ఎవరి చేతిలో ఉంది? రాజుల చేతిలో. ఇది బాగా తెలవాలి. భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ద్వారా అంబేద్కర్ పుణ్యాన మనకందరికి మనుషులుగా గుర్తించబడింది. కానీ ఈ భూమి ఎక్కడ ఉంది? రాజుల చేతిలో. ఎన్ని ఎకరాలు ఉంది? లక్షలు కోట్ల ఎకరాల భూమి అంతాలు చేతి. ఈ భూస్వాములే అందరు రాజులంతా ఏమైందో పార్లమెంట్ సభ్యులే. రాజులు ఏమైండ్రు? స్వాతంత్రం రాగానే రాజకీయాల అధికారం చేపట్టి పార్లమెంట్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు.